హైదరాబాద్ బాగులింగంపల్లి సుందరయ్య కళానిలయంలో జెడ్ బజార్ ఎడ్యుకేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జెడ్ బజార్ అధినేత అరవింద్ కుమార్ పాల్గొన్నారు. సాంకేతిక విప్లవం ద్వారా పుట్టుకొస్తున్న ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూర్చున్న చోటు నుంచి ఉపాధి మార్గాలను పొందే అవకాశాలను అన్వేషించాలన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, అందుకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు అరవింద్ కుమార్. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సిబ్బంది బాలాజీ నాయక్, నజీర్, వంశీకృష్ణ, కార్తిక్రావు, రమేష్ నాయక్, గౌరీశంకర్ పాల్గొన్నారు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 సమూర్తిగా అవగాహన రావాలి. చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగులు చాలా మంది ఇక్కడ మనకి నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. అలాంటి నిరుద్యోగులకి ఒక అవకాశం లాగా నిరుద్యోగులందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం సంపాదించుకునే మార్గాన్ని మన జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించడం జరిగింది. దీనిలో సింపుల్గా మనం ఏదైతే ప్రతి నెల వాడుకుంటామో ఖర్చులు ఏవైతే ఉంటాయో అవే వాటి ద్వారానే వాటిని యూజ్ చేసుకుంటూనే మనం సంపాదించుకునేటటువంటి మార్గం ఉంది. సింపుల్ అండి, మీరు అనుకోవచ్చు ఖర్చుల్లో నుంచి సంపాదన ఏంటని. ఆ ఖర్చుల్లో నుంచి సంపాదన అంటే మనం ఈరోజు ఒక పూట అన్నం లేకపోయినా ఉంటామేమో, కానీ మన మొబైల్లో డేటా అయిపోతే తిండి లేకుండా ఉన్న మనమే డేటా అయిపోతే ఉండలేము 5 మినిట్స్ కూడా. అలాంటి రీఛార్జ్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ రీఛార్జ్ సర్వీసుల ద్వారా మనం సంపాదించుకునేటటువంటి క్యాష్ బ్యాక్ రూపంలో మనీ సంపాదించుకునేటటువంటి మార్గం జెడ్ బజార్ వాళ్ళు కల్పించారు. थीम पर काम कर रही है कि हम लोग अनएम्प्लॉयमेंट की समस्या को किस तरह से सॉल्व कर सकें. आज किसी भी गवर्नमेंट के पास कोई प्रश्न का उत्तर नहीं है. देयर इज नो आंसर फॉर एनी क्वेश्चन दैट हाउ कैन वी मैस अप विद द अनएम्प्लॉयमेंट. अनएम्प्लॉयमेंट एक हमारे देश की बहुत बड़ी समस्या है और उस समस्या को दूर करने का जो बीड़ा उठाया है वो आपकी कंपनी जेड बजार सॉल्यूशंस ने उठाया है. कंपनी उत्तर प्रदेश से शुरू हुई थी और आज पूरे देश में, आज मैं आपके सामने हैदराबाद के अंदर खड़ा हूँ. आई एम स्टैंडिंग इन हैदराबाद. मुझे तेलुगु नहीं आती या साउथ की कोई भाषा नहीं आती है, लेकिन हम इमोशनली इतने अटैच्ड हैं, इतने जुड़े हुए हैं कि मैं लोगों के इमोशंस को समझ सकता हूँ और अपनी